విహారీ చనిపోయాడని చెప్పేసి అంబిక భ్రమలో ఉంటుంది. ఈలోపు విహారీకి తెలిసిన తర్వాత కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది యమున. అదే సమయానికి హాస్పిటల్ దగ్గరికి వచ్చిన అంబిక వాళ్ళని చూసి షాక్ అయిపోతుంది. విహారీ చచ్చిపోయాడని చెప్పేసి ఏడుస్తున్నారా? అవును, వీళ్ళేంటి ఇక్కడున్నారు? అయినా ఇప్పుడు నేను సహస్ర పుట్టబోయే బిడ్డను శాశ్వతంగా దూరం చేయడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఇక్కడ వదినేంటి ఇలా కూర్చొని ఏడుస్తుంది? చనిపోయాడా ఏంటి? సరే, ఇక నిజమేంటో తెలుసుకుందామని చెప్పేసి అంబిక యమున దగ్గరికి వస్తుంది. యమున ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది వదిన, ఇక్కడ కూర్చున్నావేంటి అని అడుగుతుండగా అప్పుడు వెంటనే చారుకేశవ, విహారీ హాస్పిటల్లో ఉన్నాడు. ఏంటి, విహారీ హాస్పిటల్లో ఉన్నాడా? విహార్ని ఎవరో కావాలని కత్తిపోటుతో కావాలని చంపాలని ప్రయత్నించారు. కానీ ఆ దేవుడి దయ వల్ల విహారీ ప్రాణాలతో బయటపడ్డసరికి అంబిక షాక్ అయిపోతుంది. ఏంటి, విహారీ ప్రాణాలతో బయటపడ్డా అని షాకింగ్గా అంటుంది. అదే, అసలు అలా ఎలా జరిగింది బావగారని చెప్పేసి చారుకేశవ్ను అడుగుతూ ఉంటుంది అంబిక. ఏమో అంబిక, ఎవరో కావాలని విహారీ మీద పగపట్టి చంపడానికి ప్రయత్నించారు. ఖచ్చితంగా వాళ్ళ మీద పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అసలు విహార్ని చంపే ప్రయత్నం ఎవరు చేశారో కూడా ఖచ్చితంగా తెలుసుకుంటానని చెప్పేసి చారుకేశవ్ అంటాడు. వీడేంటి, వీని చంపినా కూడా గన్ని కత్తిపోట్లతో చస్తాడనుకుంటే వీడు తిరిగి మళ్ళీ బ్రతికొచ్చాడే. వీడు చస్తే వీడి కొడుకుని మాయం చేసి చంపాలనుకున్నానే. వీడు బ్రతికి వీని కొడుకును కూడా బ్రతికించు ఉంటాడా ఏంటి? వీళ్ళు ఎలాగైనా సరే వీడు బ్రతికున్న వీడి కొడుకు మాత్రం బ్రతికుండడానికి వీల్లేదు. వీని కొడుకును చంపాల్సిందే అని అంబిక అంటుంది. ఇక అవును, సహస్ర ఎక్కడుంది? అదిగో అక్కడుంది, ఆ రూమ్లో. సరే అని చెప్పేసి అంబిక సహస్ర దగ్గరికి వెళ్తుంది. అది సమయానికి పద్మాక్షి అంబిక రాకని చూసి అంబిక పిన్నొస్తుంది. పెయిన్స్ వచ్చినట్టు నాటకం ఆడవే అని చెప్పేసి అంటుంది. ఈలోపు అక్క అని చెప్పేసి అంబిక పద్మాక్షి దగ్గరికి వస్తుంది. ఏమైందక్క అని పద్మాక్షిని అడుగుతుంది. ఏం లేదు అంబిక, డాక్టర్ వచ్చి ఇప్పుడే కలిసి వెళ్ళారు. కాసేపట్లో డెలివరీ అవుతుందని చెప్పేసి అన్నాడు. అవునా, ఏ ప్రమాదం లేదన్నాడు కదా? ఏ ప్రమాదం లేదన్నాడు. ఎందుకు అలా అడుగుతున్నావు? అబ్బాయి ఏం లేదక్క, ఇలా ఉన్నవాళ్ళు ప్రమాదం అని చెప్పేసి అంటారు కదా. శాస్త్రకి ఏం కాకూడదు, పుట్టపోయే బిడ్డ చాలా హ్యాపీగా పుట్టాలని అడుగుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ బిడ్డ భూమి మీదకి వస్తే నాకే ప్రమాదం. డాక్టర్కి ఎన్నైనా ఇచ్చైనా సరే ఈ బిడ్డను మాయం చేయాలనా? మాయం చేస్తే ఇక నిజం తెలిసిపోతుందా? ఎలాగైనా సరే బిడ్డ భూమి మీద రాకముందుకే ఆ బిడ్డను చంపేస్తే సరిపోతుంది కదా. నా చేతికి మట్టి అంటకుండా సరిపోతుందని అంబిక అనుకుంటుంది. ఈలోపు విహారికి మెలకు వస్తూ ఉంటుంది. అది సమయానికి బయట కూర్చున్న యమున బాధపడుతుండగా డాక్టర్లు వచ్చి, మీ బాబు కళ్ళు తెరిచాడమ్మా, ఇక మీరు ఒకసారి వచ్చి చూస్తారని చెప్పేసి వెళ్ళి విహార్ని చూసి బాధపడుతూ ఉంటుంది. అసలు ఇది ఎలా జరిగిందిరా? అసలు నువ్వు ఈ పరిస్థితిలో నేను చూస్తానని కళ్ళు కూడా అనుకోలేదురా. అటు చూస్తే సహస్ర పరిస్థితి బాగలేదు, ఇటు నీవిలా, నేను ఎలా తట్టుకోవాలిరా విహారీ అని ఈ విధంగా అంటుండగా, అసలు ఏం జరిగిందల్లుడు? అసలు నువ్వు ఇలా బెడ్ మీద ఉండడం ఏంటి? నిన్ను ఎవరు కాపాడి తీసుకొచ్చారు అని విధంగా అడుగుతుండగా అదే సమయానికి వెళ్తుండగా అన్ఎక్స్పెక్టెడ్గా లక్ష్మిలాగా కనిపించిన ఒక ఆవిడ వెనక్కి తిరిగి చూసరికి లక్ష్మి కాదు, తనే నన్ను కత్తిపోట్లతో పొడిచింది. ఒక ఆవిడ తెలియదు కానీ తను ఈరోజు ప్రాణులతో నేను బ్రతుకున్నంటే తనే కారణం. తను వచ్చి నన్ను కాపాడి ఈరోజు నీ కొడుకును మళ్ళీ తిరిగి నీ చేతిలో పెట్టిందమ్మా అని ఈ విధంగా విహారీ లక్ష్మి గురించి చెప్తాడు. కానీ అక్కడ లక్ష్మి కాదు అన్నట్టుగా ఎవరో అమ్మాయి తనని కాపాడన్నట్టుగా అనుకుంటూ చెప్తూ ఉంటాడు. మరోవైపు సిరి అందులో హాస్పిటల్లో ఉంటుంది కదా, అక్కడ ఎప్పటికప్పుడు డాక్టర్స్ చూస్తూ ఉంటారు. పద్మాక్షి వెంటనే ఆ డాక్టర్ని వెళ్ళి, ఏమైంది డాక్టర్, ఆ లక్ష్మికి స్పృహ వచ్చిందా? మాత్రం రెస్పాండ్ కావట్లేదు. తను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతే ఆ తర్వాత తనకి పెయిన్స్ వస్తే దాన్ని బట్టి సర్జరీ నార్మల్గా తెలిసిపోతుంది. ఎలాగైనా సరే అది బ్రతకకుండా మంచిదే, కానీ తన బిడ్డ మాత్రం మాకు దక్కేలా చెయ్యి అని డాక్టర్కి చెప్తుంది. సరే మేడం, మేమైతే ఇప్పుడు ఇంజెక్షన్ ఇచ్చాం,
ఇంకో 1 అవర్ చూస్తే దాన్ని బట్టి మనకు రిజల్ట్ అనేది తెలుస్తుందని చెప్పేసి డాక్టర్ మాట్లాడుతుంది. సరే అని చెప్పేసి ఈలోపు ఇక అక్కడి నుంచి పద్మాక్షి వెళ్ళిపోతుంది. అప్పుడే పండుకు అనుమానం వస్తుంది. ఇదేంటి అసలు పద్మాక్షి అమ్మ ఎవరో చంపాలే, పాప సేఫ్ కావాలని అంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుతున్నారు, ఏదో జరుగుతుంది, అసలు ఏంది అది అని విధంగా అనుకుంటాను. ఈలోపు వెంటనే విహారీ ఇక అలా మెల్లిగా కోలుకుంటాడు కదా. ఆ సమయానికి విహార్ని తీసుకొచ్చి బయట కూర్చోబెట్టిన తర్వాత ఇక చారుకేశవ అందరు కలిసి శాస్త్ర గురించి బాధపడుతూ ఉంటారు. ఏమైందమ్మా, ఎందుకు అలా ఉన్నారు అందరూ అని అడుగుతుండగా అప్పుడు పండు, బాబు ఒక చిన్న సమస్య వచ్చింది బాబు. అదేంటంటే మేము ఇందాక స్వామీజీని కలవడానికి వెళ్ళినప్పుడు ఇక బాబుకు ప్రాణగండం ఉందని, ఆ ప్రాణగండం పోవాలంటే నువ్వు నీ చేతుల మీదుగా ఆ శివయ్యకు 101 ప్రదక్షిణాలతో అభిషేకం ప్రదక్షిణాలు చేయమని స్వామీజీ చెప్పాడు. కడుపులో బిడ్డ బయటపడ్డ తర్వాత ఆ బిడ్డకు ప్రమాదం తొలగిపోవాలంటే, ఆ అమ్మవారు కాపాడాలంటే ఇక తండ్రిగా నువ్వు చేయమని చెప్పారు బాబు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో నువ్వు ఎలా చేయవు బాబు? అవును విహారీ, ఈ ఇంటికి వారసుని కాపాడుకోవాలంటే నీ చేతులెంబడి ఖచ్చితంగా ఆ శివయ్యకు అభిషేకం చేయాలి. అలా చేస్తేనే మన ఇంటి వంశాంకురం నిలబడుతుందని, స్వామీజీ గండం కూడా పోతుందని చెప్పాడు. సరే అమ్మా, ఎలాగైనా సరే నేను అభిషేకం చేస్తాను. అల్లుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో లేదు మామయ్య, ఎట్టి పరిస్థితిలో సహస్ర పుట్టబోయే బిడ్డ భూమి మీదికి సంతోషంగా రావాలి, ఈ లోకాన్ని చూడాలి, వాడికి నా వల్ల గండం ఉండకూడదు. అందుకనే నేను ఖచ్చితంగా అభిషేకం చేస్తానని చెప్పేసి అందరు కలిసి వెంటనే శివయ్య దగ్గరికి పండుని తీసుకొని చారుకేశం తీసుకొని అభిషేకం చేయడానికి నిర్ణయించుకుంటాడు. తడి బట్టలతో స్నానం చేసి బిందెతో బాయిల వాటర్ తీసుకొచ్చి ఆ శివయ్యకు 101 ప్రదక్షిణాలు చేసి 101 బిందెలతో అభిషేకం చేస్తూ ఉంటాడు. ఆ సమయంలో లక్ష్మి కడుపులో పిండం ఇక ఒక్కసారిగా హార్టు ఆగిపోయినట్టుగా డాక్టర్ వచ్చి చూసరికి తన కడుపులో పిండానికి హార్ట్ ఆగిపోయినట్టు కనిపిస్తుంది. ఇదేంటి, ఇందాక కొట్టుకున్న హార్టు ఇలా అన్ఎక్స్పెక్టెడ్గా ఆగిపోవడం ఏంటి? లోపల బిడ్డ చనిపోయాడా? అర్థం కావట్లేదని చెప్పేసి ఇక అక్కడ గండం మొదలవుతూ ఉంటుంది. ఇక్కడ ఆ గండాన్ని ఆ శివయ్య తొలగించడానికి ఇక తన శాయశక్తుల విహారీ ప్రయత్నిస్తూ ఉంటాడు. వెంటనే పద్మాక్షికి విషం వచ్చి డాక్టర్, మేడం తన కడుపులో బిడ్డ హార్ట్ బీటు కొట్టుకోవట్లేదు, ఇప్పుడు ఎలా డాక్టర్? ఎలాగైనా సరే ఆ లక్ష్మి చనిపోయినా సరే కానీ కడుపులో బిడ్డ మాత్రం నా చేతికి రావాలి అని ఈ విధంగా అన్న తర్వాత సరే మేడం మేము మాత్రం ప్రయత్నిస్తామని చెప్పేసి డాక్టర్ చెప్తాడు. ఈలోపు అభిషేకం చేస్తుండగా ఒక్కసారిగా ఊపిరి బిగబట్టి గట్టిగా ఊపిరి వదిలేస్తుంది లక్ష్మి. ఇక పెయిన్ స్టార్ట్ అవుతూ ఉంటాయి. కడుపులో బిడ్డ ఒక్కసారిగా తిరుగుతూ ఉంటాడు. అలా తిరుగుతున్న బిడ్డ ఒక్కసారిగా లక్ష్మి ఇక అరుస్తూ ఉంటుంది. ఆ ఇంజెక్షన్ వల్ల తనకి పెయిన్ స్టార్ట్ అవుతాయి. ఆ టెన్షన్తో బామ్మ బయట నిలబడుతుంది. వెంటనే లోపల డాక్టర్స్ తన కడుపులో బిడ్డ బయటికి రావడానికి ఇక లక్ష్మితో పాటుగా చాలా ఇబ్బంది పడి కడుపులో బిడ్డను బయటికి తీస్తాడు. ఇక్కడ అభిషేకం అయిపోతుంది. అక్కడ కడుపులో బిడ్డ బయటికి పునర్జన్మతో బయటికి వస్తాడు. వెంటనే ఇక మత్తు మందు లక్ష్మికి ఇస్తారు. బాబును పక్కన పడుకోబెట్టిన తర్వాత అక్కడ వెంటనే సిస్టర్ ఇక మీరు బయటికి వెళ్ళండి అనేసరికి సరే మేడం అని చెప్పేసి వెంటనే పద్మాక్షిని రప్పిస్తుంది. పద్మాక్షిని రప్పించిన టైంలో సిస్టర్ వెంటనే ఆ బిడ్డ తీసుకెళ్ళి పద్మాక్షి చేతిలో పెట్టడం ఆ వీడియో సిస్టర్ తీస్తుంది. ఇదేంటి మేడం ఇలా చేస్తుంది, పాపం తనకు పుట్టిన బిడ్డను కళ్ళార చూసుకోముందుకే వేరే వాళ్ళకి ఇవ్వడం ఏంటి? ఇది హాస్పిటల్కి చేస్తున్న విరుద్ధం. ఎలాగైనా సరే తన బిడ్డను చనిపోలేదు బ్రతికే ఉన్నాడని ఆ తల్లికి చెప్పాలి అని ఆ వీడియో రికార్డ్ చేసి పెడుతుంది. అంటే లక్ష్మి పుట్టిన కొడుకును తీసుకెళ్ళి
పద్మాక్షి చేతిలో డాక్టర్ పెడుతుంది. ఇక వెనకాల నుంచెలి ఆ టైంకు డాక్టర్లు అక్కడ నాటకం ఆడుతూ ఉంటారు. అదే సమయానికి ఇక లక్ష్మి కొడుకుని తీసుకెళ్ళి సహస్ర కొడుకుగా పక్కన పడుకోబెడుతుంది. మరోవైపు ఇక్కడ అభిషేకం అయిపోతుంది. ఆ సమయంలో ఇక లక్ష్మి కాస్త ఊపిరి ఆగిపోయినట్టు తన హార్ట్ బీటు మెల్లిగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. వెంటనే డాక్టర్లు వచ్చి తన హార్టును చెక్ చేస్తుండగా తన హార్టు మెల్లిగా స్లో అవుతూ ఉంటాయి. మరోవైపు ఇక్కడ కొడుకు పుట్టాడని చెప్పేసి సంతోషంలో అదే సమయానికి బయటికొచ్చి పద్మాక్షి, వదిన నీకు మనవడొచ్చాడని చెప్పేసరికి వెంటనే లోపలికెళ్ళి తను స్పృహ లేనట్టు నాటకం ఆడుతుంది సహస్ర. పక్కన మనవడు ఉంటాడు. ఆ మనవని చూసి సంతోషపడుతూ ఉంటుంది. అంబిక ఇంటికొచ్చిన మనవడు ఇంట్లో అడుగు పెట్టాడంటే ఆస్తికి అధికారానికి ఇక వాడే వారసుడవుతాడు. ఎలాగైనా సరే వీడు బ్రతకకూడదు అని చెప్పేసి అంబిక అనుకుంటుంది. ఈ బిడ్డ ఇంట్లో అడుగు పెట్టముందుకే మాయం చేయాలని సుభాష్ని హాస్పిటల్ దగ్గరికి రప్పిస్తుంది. ఇక వెంటనే బాబును ఇంజెక్షన్ ఇప్పేయాలని చెప్పేసి సిస్టర్ ఎత్తుకొని వెళ్తుంది. ఆ టైంలో ఆ బాబు ఇక సిస్టర్ దగ్గర నుంచి సుభాష్ చేతిలో వార్డెన్గా మారి బాబు తన చేతిలో ఉంటాడు. వెంటనే ఆ బాబుని ఎత్తుకుంటాడు సుభాష్. మరి సుభాష్ ఎత్తుకెళ్ళిన బాబు మాయమవుతాడా? లక్ష్మి హార్ట్ బీటు ఇక స్లోగా కొట్టుమిట్టాడుతూ ఉంటుంది. మరి ఆ అమ్మవారి దయ వల్ల ఆ బిడ్డ అనాథాశ్రమంలో పెరుగుతుందా, లేకపోతే మళ్ళీ సహస్ర చేతిలోకి తన బిడ్డ తన ఇంటికి చేరబోతుందా? విహారి చేతిలో లక్ష్మి బిడ్డగా పెరిగి పెద్దవుతుందా? ఒకవేళ పెరిగి పెద్దైన తర్వాత లక్ష్మి బిడ్డ కాకుండా సహస్ర విహారి బిడ్డగా లక్ష్మి పేరుతో పెరగబోతుందా అనేదే వచ్చే అప్కమింగ్లో తెలుసుకుందాం. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేయండి. అసలు లక్ష్మి జీవితం మళ్ళీ ఎటు తిరగబోతుంది? ఈ సీరియల్లో సీరియల్ స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి ఎండింగ్ వరకు కూడా ఎపిసోడ్ వైల్గా ఇక భార్యాభర్తల్లాగా వాళ్ళని ఎప్పుడూ గడపలేదు. ఆఖరికి తన కడుపులో బిడ్డను కూడా ఆఖరి టైంలోనే ఎప్పుడైనా లక్ష్మి విహాలను కలుపుతుందా ఈ బిడ్డ? 5 సంవత్సరాల తర్వాత ఈ బిడ్డ మార్పిడి వల్ల లక్ష్మి మళ్ళీ ఈ ఇంట్లో కోడలుగా అడుగు పెట్టబోతుందా అనేది ఇదంతా అప్కమింగ్లో మీకు అప్లోడ్ చేస్తాను. డోంట్ మిస్ యూ. చిన్న లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్